హే ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా, ఇంట్లో స్నాక్స్ చేసుకోవడం అంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో నేనైతే ఒక 6 స్నాక్స్ అయితే ట్రై చేశాను. లైక్ ఎగ్ పఫ్స్ అండ్ కాజు మసాలా ఉంటుంది కదా, సో అదైతే ఇంట్లోనే చేసుకోవడము. అండ్ మకానా చాలా హెల్దీ స్నాక్ అండి, అండ్ నో ఫ్యాట్స్. నెక్స్ట్ ఇస్ పాప్కార్న్, చాలా ఈజీ టు మేక్ అండ్ వెరీ టేస్టీ టు ఈట్ కదా. అండ్ నెక్స్ట్ ఏంటంటే శనగలు అవన్నీ ఉడకబెట్టినవి. ఫస్ట్ అయితే ఎగ్స్ బాయిల్ చేసేసుకున్నాను, దేనికంటే మన ఎగ్ పఫ్కి. అండ్ ఆనియన్స్ అలా కట్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఉప్పు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసేసి కొద్దిసేపు ఉంచి దించేసుకోవాలి. ఎగ్స్ బాయిల్ అయిపోయిన తర్వాత నేనైతే ఇవి పఫ్ డవ్ షీట్స్ అనేవి బయట మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతున్నాయండి. సో అవైతే తీసుకున్నాను. అవి తీసుకొని వాటిని కట్ చేసేసి ఈ ఆనియన్ మిక్చర్ అండ్ బాయిల్డ్ ఎగ్ అయితే దాంట్లో పెట్టేశాను అనమాట. సో ఇది మనం ఓవెన్లో చేసుకోవచ్చు, ఎయిర్ ఫ్రైయర్లో కూడా చేసుకోవచ్చు. సో నేనైతే ఎయిర్ ఫ్రైయర్లో చేశానండి. సో ఇలా అయితే మంచిగా కింద ఆనియన్స్ వేసేసి పైనుంచి ఎగ్ అలా పెట్టేయాలి. పెట్టేసి ఇది కొంచెం ఇది పెట్టేస్తే మ్యాక్సిమం స్టిక్ అయిపోతుందండి. సో ఇంకా స్టిక్ అయిపోయిన తర్వాత పైన ఏంటంటే కొంచెం మంచిగా ఆయిల్తో బ్రష్ చేసేయాలన్నమాట. సో షేప్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ చిన్న ఎయిర్ ఫ్రైర్ కాబట్టి కొంచెం అలా కంజెస్టెడ్గా పెట్టాల్సి వచ్చింది. ఇది ఒక 20 మినిట్స్ పెట్టాను అరౌండ్ 200 డిగ్రీస్లో. సో ఇంకా అయిపోయిన తర్వాత దించేసిన తర్వాత అయితే ఇలా ఉన్నాయి. లైట్గా కొంచెం మాడినట్టుగా అనిపించాయి. మేబీ ఇంకొంచెం టెంపరేచర్ అనేది తక్కువ పెట్టాలేమో అనిపించింది, బట్ టేస్ట్ వాజ్ సూపర్ అండి. సో ఇలా ఎగ్ పఫ్స్ ఇంట్లోనే చేసేసుకుంటే సో హెల్దీ కదా. అండ్ అటు అది మైదాతో కాకుండా వీటితో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ స్నాక్ వచ్చేటప్పటికి కాజు అనమాట, మసాలా కాజు అంటారు కదా. సో అది నేనైతే కొంచెం నెయ్యి వేసేసి కాజు ఉంటాయి కదా, సో అవి అయితే లైట్గా ఫ్రై చేసేసుకున్నాను. ఇవేంటంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకైనా మనం ఫ్రై చేసేసుకోవాలన్నమాట. సో అలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసిన తర్వాత దాంట్లోకి కొంచెం ఉప్పు అండ్ కారము, ఇంకోటి ఏంటంటే పెప్పర్ పౌడర్ కూడా వేయొచ్చు అనమాట. సో పెప్పర్ పౌడర్ వేస్తే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. నేను దీంట్లోకి వేయలేదు, కానీ జనరల్గా పెప్పర్ అవి కూడా వేస్తారు. సో ఇవి ఇలా అయిపోయిన తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత మనం ఇలా గ్లాస్ జార్స్ ఉంటాయి కదా, వాటిలో స్టోర్ చేసేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటాయండి అండ్ హెల్తీ కూడా. నెక్స్ట్ దిస్ మకానా, అసలు జీరో ఫ్యాట్ అండ్ నో కొలెస్ట్రాల్. సో నేను మకానా అయితే సూపర్ మార్కెట్ నుంచి తీసుకొచ్చాను. ఇలా ఫ్రై చేయడం కన్నా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేస్తే చాలా ఈజీ అండి. ఒక 2 to 3 మినిట్స్ పెట్టేయాలి. అవి అయిపోయినాయి, క్రిస్పీ అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ తీసుకొని నేను దాంట్లో ఉప్పు, కారం, ధనియా పౌడరు, జీరా పౌడరు అండ్ కొంచెం గరం మసాలా ఉంటుంది కదా, సో అదైతే వేసాను. అదైతే వేసేసి కొంచెం మంచిగా ఇలా మిక్స్ చేసేయాలన్నమాట. చేసేసిన తర్వాత మనం మొత్తం మకానా అంతా దాంట్లో వేసేసి ఇలా షేక్ చేసేసుకోవాలి. సో ఇలా అయితే పట్టేస్తుంది మొత్తం మసాలా అంతా మకానాకి. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కావాలంటే దీంట్లో మ్యాగీ మసాలా కూడా వేసుకొని తినొచ్చు. సూపర్ టేస్టీ అండ్ హెల్దీ స్నాక్ అని అయితే నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ డే జస్ట్ పాప్కార్న్. జస్ట్ పాప్కార్న్ ఏంటి అంటే మనము బయట దొరుకుతాయండి సూపర్ మార్కెట్స్లో, లైక్ పాప్కార్న్ సీజనర్. సో నేనైతే వేసాను. నార్మల్ పాప్కార్న్ కూడా వేయచ్చు, నేను జనరల్గా అలా కూడా చేస్తాను, బట్ ఈసారి అవి లేవన్నమాట. సో అందుకే నార్మల్గా తీసుకొచ్చిన ప్యాక్ ఉంటుంది కదా, అది ఇట్లా మంచిగా కొంచెం వెడల్పాటి గిన్నెలో వేసేసి మూత పెట్టేసేయాలి. అండ్ పెట్టేసి కొంచెం సిమ్ ఫస్ట్లో కొంచెం హై మీద పెట్టాలండి, ఆ తర్వాత కొంచెం సిమ్ మీద పెడితే అవి పాప్ అవుతూ ఉంటాయి అన్నమాట పాప్కార్న్. సో అవి మొత్తం పాప్ అయిన తర్వాత జస్ట్ ఇలా ఒక్కొక్కసారి ఇట్లా షేక్ చేస్తుండాలి. సో అలా షేక్ చేస్తుంటే ఏంటి అంటే కొంచెం అన్ని పాప్కార్న్ మంచిగా అవుతాయి. అండ్ ఇవి ఒక 2 to 3 మినిట్స్ అయితే పడతాయి. సో నేను జస్ట్ అలా సింపుల్గా ఇలా ఓపెన్ చేస్తే చాలు, మొత్తం అన్నీ ఇలా బయట పడిపోతున్నాయి అన్నమాట పాప్కార్న్. సో ఇలా పాప్ అవుతున్నప్పుడు భలే అనిపిస్తుందండి. అండ్ ఇవేంటంటే గోల్డెన్ సిజిల్ అనమాట. సో ఇంకా దీంట్లోకి ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. సో మంచిగా మూవీ చూస్తూ కానీ లేకపోతే అలా కూర్చొని తినేసేయచ్చు. ఇవి కూడా జీరో ఫ్యాట్, కాకపోతే దీంట్లో కొంచెం బటర్ అవి ప్రాసెస్డ్ ఉంటాయి కదా, సో అదొక్కటే కొంచెం ఐ మీన్ అన్హెల్దీ అనుకోండి. కాకపోతే పాప్కార్న్ అయితే డిఫరెంట్. సో ఇలా బాక్స్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు, మనం గ్లాస్ జార్స్లోనైనా లేకపోతే స్టీల్ దాంట్లో అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. సో అది నెక్స్ట్ వన్. అండ్ నెక్స్ట్ ఈజ్ లైక్ నేను శనగలు, పెసర్లు ఉంటాయి కదా, బఠానీ, ఇవన్నీ కలిపి నానబెట్టేసాను అనమాట. సో ఇవన్నీ ఇలా నానబెట్టేసిన తర్వాత కొంచెం సాల్ట్, వాటర్ వేసేసుకొని మనం ఇది ఒక 3 విజిల్స్ అయితే ఉడకబెట్టుకోవాలి.
సో, ఇది నార్మల్ కుక్కర్‌లో పెట్టేసుకోవచ్చు. లేదంటే చిన్న గిన్నెలో వాటర్ వేసుకొని అలా కూడా పెట్టుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ అండి. సో, కుక్కర్‌లో ఈజీగా అయిపోతుందని నేను అలా పెట్టాను. అండ్ అయిపోయిన తర్వాత వాటర్ తీసేస్తే ఇలా అవుతది. సో, వీటినేంటంటే ఇలాగే తినేసేయొచ్చు. లేదు అనంటే ఏంటంటే ఒక తావు పైన జస్ట్ ఆనియన్, మిర్చి వేసాననమాట. ఇవి కొంచెం మంచిగా ట్రాన్స్‌లూసెంట్ అయిపోయిన తర్వాత ఒకటే ఒక టమాటో వేసాను. అండ్ ఆ టమాటో కూడా కొంచెం మంచిగా మెత్తగా అయిపోయిన తర్వాత మీకు కావాలంటే దీంట్లో చోలే మసాలా అవన్నీ కూడా ఏసుకోవచ్చు. కాకపోతే నేను ఎక్కువ స్పైసీ మసాలాలు వేయాలనుకోలేదు. అండ్ ఆ తర్వాత ఇవి శనగలు ఉంటాయి కదా! అవన్నీ ఏసేసి కొంచెం ఉప్పు, కారం, జీరా పౌడర్, ధనియా పౌడర్ అయితే వేసాననమాట. దేంట్లోనైనా జీరా పౌడర్, ధనియా పౌడర్ వేస్తే ఆ టేస్ట్ అసలు ఐ మీన్ డిఫరెంట్‌గానే ఉంటుందండి. సో, యూ ట్రై ఇట్ లైక్ కూరలలో కూడా చాలా బావుంటుంది. సో, ఇంకా అలా వేసేసి కొంచెం కలుపుకున్న తర్వాత ఇంకా దింపేసి మనం సర్వ్ చేసేసుకోవడమే. పైన మంచిగా ఆనియన్స్ లైక్ మీకు కావాలంటే టమాటోస్, కొత్తిమీర, పుదీనా అవన్నిటితో కూడా గార్నిష్ చేసుకోవచ్చు. యమ్మీ ఉంటాయి. సో, అవి అనమాట ఈసారి చేసిన 6 స్నాక్స్. అండ్ నేనేంటంటే ఇవి పెసర్లు, బొబ్బెలు, శనగలు ఇవన్నీ అలా మంత్లీ వన్స్ అలా తీసుకొస్తుంటాను. సో, ఇలా జార్స్‌లలో అయితే వేసి పెట్టేస్తాను. ఇలా గ్లాస్ జార్స్‌లో వేస్తే ఏంటంటే ఎక్కువ ఇట్లా ఐ మీన్ పురుగు పట్టడం అలా ఉండదు అని నాకనిపించింది. ఇదివరకైతే నేను స్టీల్ వాటే యూజ్ చేసేటిది. ఇప్పుడైతే గ్లాస్ వాటిది. సో, ఇంకా ఈరోజు కిచెన్ మంచిగా కొంచెం క్లీన్ చేసేసి అలా సర్దుకున్నా అనమాట. ఇవన్నీ అంటే శనగలు, గ్రెయిన్స్ ఉంటాయి కదా! అవి. అండ్ ఇటు సైడ్ ఏంటంటే చియా సీడ్స్, కిస్మిస్ అవన్నీ ఉంటాయి. బాదాము, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఉంటాయి. సో, ఇవన్నీ ఏంటంటే జనరల్‌గా నేను డ్రై ఫ్రూట్ అలా చేసుకున్నప్పుడైతే తాగుతుంటా అనమాట. సో, ఇంకొక 2 డబ్బాలైతే ఖాళీ ఉన్నాయి. అండ్ వాటిలలో ఏంటి అంటే కాజు అనుకుంటా. సో, కాజు ఇందాకే మసాలా చేసేసాను కదా! అది. సో, అవి అనమాట 6 రకాల స్నాక్స్. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. టేక్ కేర్ ఆఫ్ యూ గైస్. బాయ్.